భారతదేశ రాజకీయాలలో పెను మార్పులు సృష్టించినటువంటి దినం మార్చి 29, 1982. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం కూడు గూడు గుడ్డ నినాదంతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి ఆలోచనతో పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశే కాదు భారతదేశ రాజకీయాల్లో పెను మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి మహనీయుడు, దైవాంశ సంభూతుడు అన్న నందమూరి తారక రామారావు గారు. నాటి నుంచి నేటి వరకు ఈనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బడుగు బలహీన వర్గాలకి రాజకీయం అంటే ఊహలకి అందనటువంటి కుటుంబాలకి, వర్గాలకి, విద్యావంతులకి, మేధావులకి, సమాజంలో అట్టడుగునున్నటువంటి వారికి అందలం ఎక్కించి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, జడ్పీ చైర్మన్లుగా, మంత్రులుగా, అనేక పదవులు అవకాశం ఇచ్చి సమాజంలో అందరికీ అవకాశాలు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక. ఈనాడు దళితులకి ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన, ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసిన, బీసీలకు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన, మైనారిటీలకు మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన, ఈరోజు మహిళలకు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసిన, ఆస్తిలో సమాన హక్కు కల్పించిన, బలహీన వర్గాల బిడ్డలు ఉన్నత అందించాలనేటువంటి ఆలోచనతో రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసిన, ₹2 కిలో బియ్యం నుంచి అనేక సంక్షేమ ఫలాలు అందించి నాటికి నేటికి ఏనాటికి ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల గుండెల్లో చెక్కు చెదనటువంటి ముద్ర వేసుకున్నటువంటి అన్న నందమూరి తారక రామారావు గారు. వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. తాత తండ్రి బాటలో తెలుగుదేశానికి పూర్వ ఏ విధంగా కొనసాగిందో భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీకి, ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి, పార్టీ కార్యకర్తల బాధ్యత నా ధ్యేయం, నా లక్ష్యం అంటూ ముందుకు సాగుతున్న నారా లోకేష్ గారి సారథ్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా అన్న నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు తెలుగుదేశం పార్టీ ఏ ఆశయాలైతే అన్న నందమూరి తారక రామారావు గారు ప్రారంభించారో, ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి నాయకత్వంలో తెలుగు ప్రజల కోసం వారు చేస్తున్నటువంటి కృషి, శ్రమ, విభజిత ఆంధ్రప్రదేశ్కి ఫలాలు అందించేదానికి ప్రతి ఒక్కరూ వారికి సహకరించి తెలుగు వారికి సంపూర్ణ అభివృద్ధి, సంక్షేమం అందించేదానికి ఈనాడు అందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీకి, మన నాయకత్వానికి అండగా నిలవాలని కోరుతున్నాం.